ఫ్రెండ్స్, ఇవాల్టి ఈ వీడియోలో తెలంగాణ టెట్ 2025-26 కి సంబంధించి ఆన్లైన్ లో ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను. వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. దీనికోసం మొదటగా ఆన్లైన్ లో అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఇందులో పేపర్ 1 లేదా పేపర్ 2 కి సంబంధించి 750 రూపాయలు ఉంటుంది. బోత్ పేపర్ 1 అండ్ 2 కలిపి 1000 రూపాయలుగా ఉంటుంది. అండ్ అలాగే అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 29 నవంబర్ వరకు గడువు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు అప్లికేషన్ కోసం మొదటగా గూగుల్లో టీజీ టెట్ అని టైప్ చేసి సైట్ ని ఓపెన్ చేయండి. ఇందులో మొదటగా అప్లికేషన్ ఫీని పే చేయాల్సి ఉంటుంది. దాని తర్వాతే అప్లికేషన్ ఫిల్ చేయగలం. సో ఫస్ట్ ఇక్కడ ఫీ పేమెంట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఇందులో మొదటగా మీ ఆధార్ నంబర్ ని ఎంటర్ చేయండి. దాని పక్కన మీ కంప్లీట్ నేమ్ ఎంటర్ చేయండి. దాని పక్కన మీ మెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. అలాగే పక్కన మొబైల్ నంబర్ ఎంటర్ చేసి కింద మీ డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేయండి. పక్కన మీరు ఒకవేళ తెలంగాణకు సంబంధించిన వారైతే ఎస్ ఆర్ నో లో సెలెక్ట్ చేయండి. దాని పక్కన ఎగ్జామ్ పేపర్ ని సెలెక్ట్ చేయండి. దాని కింద ఇది వరకు మీరు టీచర్ గా చేశారో లేదో సెలెక్ట్ చేయండి. ఒకవేళ ఎస్ అయితే పక్కన గవర్నమెంట్ లేదా ప్రైవేట్ ని సెలెక్ట్ చేయండి. అలాగే పక్కన ఏ గ్రేడ్ లో చేశారో సెలెక్ట్ చేయండి. పక్కన వర్క్ చేసిన డిస్ట్రిక్ట్ కింద మండల్ పక్కన స్కూల్ ని సెలెక్ట్ చేసి దాని పక్కన రిలవెంట్ టీచర్ ఎడ్యుకేషన్ కోర్స్ పాస్ లేదా పర్సూయింగ్ ని సెలెక్ట్ చేయండి. దాని పక్కన ఎస్ పెట్టండి. అలాగే దాని కింద పేమెంట్ టైప్ ని సెలెక్ట్ చేసుకుంటే పక్కన ఫీ అమౌంట్ వస్తుంది. చివరన క్యాప్చా ఎంటర్ చేసి ప్రొసీడ్ టు పే ని సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ థర్డ్ పార్టీ చార్జెస్ 30 రూపీస్ తో కలిపి 780 రూపీస్ పే చేయాలి. సో వన్స్ కార్డ్ డీటెయిల్స్ అంతా ఎంటర్ చేసి ప్రొసీడ్ టు పే ని సెలెక్ట్ చేయండి. ఒకవేళ పేమెంట్ సక్సెస్ఫుల్ అయితే మీ మొబైల్ అండ్ మెయిల్ కి జనరల్ నంబర్ మెసేజ్ వచ్చేస్తుంది. ఒకవేళ రాకుంటే హోమ్ పేజ్ లో పేమెంట్ స్టేటస్ ని సెలెక్ట్ చేస్తే అందులో ఆధార్ డేట్ పేపర్ ని సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ చేస్తే కింద డీటెయిల్ గా కనిపిస్తుంది. సో వన్స్ నోట్ చేసుకొని మళ్ళీ హోమ్ పేజ్ లోకి వెళ్లి అప్లికేషన్ సబ్మిట్ ని సెలెక్ట్ చేయండి. ఇందులో మీ జనరల్ నంబర్ ని ఎంటర్ చేసి పక్కన పేమెంట్ డేట్ ని సెలెక్ట్ చేసి ప్రొసీడ్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు పేమెంట్ స్టేజ్ లో ఫిల్ చేసిన మీ డీటెయిల్స్ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. మిగతా డీటెయిల్స్ ఈ టేబుల్ లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో థర్డ్ ఆప్షన్ ఫాదర్ నేమ్ ని ఎంటర్ చేయండి. పక్కన మదర్ నేమ్ ని ఎంటర్ చేయండి. తర్వాత కింద మీ జెండర్ సెలెక్ట్ చేసి పక్కన క్యాస్ట్ ని సెలెక్ట్ చేయండి. దాని కింద మీ డిజేబిలిటీ స్టేటస్ ని సెలెక్ట్ చేయండి. దాని కింద మీ బర్త్ మార్క్స్ ని ఎంటర్ చేయండి. దాని కింద ప్రెజెంట్ పోస్ట్ ట్రెజర్ ఐడి ని ఎంటర్ చేయండి. పక్కన ప్రెజెంట్ పోస్ట్ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ని సెలెక్ట్ చేయండి. అలాగే దాని కింద ఫస్ట్ అపాయింట్మెంట్ డేట్ ని సెలెక్ట్ చేయండి. దాని పక్కనే ప్రెజెంట్ ఆర్ పోస్ట్ అపాయింట్మెంట్ కాకుండా వేరే ఏదన్నా పోస్ట్ చేస్తే ఎస్ ఆర్ నో లో సెలెక్ట్ చేయండి. అలాగే దాని కింద కంప్లీట్ ప్రెజెంట్ అడ్రస్ ని ఎంటర్ చేయండి. ఇప్పుడు ఎగ్జామ్ పేపర్ ట్యాబ్ లో లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేయండి. దాని పక్కన క్వశ్చన్ పేపర్ మీడియం ని సెలెక్ట్ చేయండి. అలాగే దాని కింద మీరు సెలెక్ట్ చేసుకున్న పేపర్ లో సబ్జెక్ట్ ని సెలెక్ట్ చేయండి. అలాగే దాని కింద మీరు ఇది వరకు చేసిన ప్రొఫెషనల్ కోర్స్ తాలూకు పేపర్ ని సెలెక్ట్ చేయండి. పక్కన చదివిన కాలేజ్ ప్రైవేట్ లేదా గవర్నమెంట్ ని సెలెక్ట్ చేయండి. దాని పక్కన కాలేజ్ నేమ్ ని ఎంటర్ చేయండి. దాని కింద స్టడీ డీటెయిల్స్ లో మీరు గనుక ఓపెన్ మోడ్ లో డైరెక్ట్ గా డిగ్రీ అప్లై చేస్తే ఎస్ ఆర్ నో లో సెలెక్ట్ చేయండి. తర్వాత దాని కింద ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు చదివిన డిస్ట్రిక్ట్ మరియు స్కూల్ టైప్ చివరన స్టడీ స్కూల్ నేమ్ ని 1 by 1 ఎంటర్ చేసి కింద మీ లోకల్ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేయండి. దాని కింద ప్రీవియస్ స్టేట్ డీటెయిల్స్ లో ఒకవేళ మీరు 2011 నుంచి 2025 మధ్య టెట్ రాసి ఉంటే దానికి సంబంధించి ఆ పర్టికులర్ ఇయర్ హాల్ టికెట్ నంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయండి. దాని కింద ఎగ్జామ్ టెస్ట్ సెంటర్ లో లిస్ట్ లో ఇచ్చిన 16 సెంటర్స్ ని మీ చాయిస్ ప్రకారం ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత చివరగా మీ పాస్పోర్ట్ ఫోటో బిలో 200 KB అలాగే మీ సిగ్నేచర్ బిలో 50 KB లో అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత చివరన ఇక్కడ చెక్ పెట్టి ఒకసారి ఫిల్ చేసిన అప్లికేషన్ ని కంప్లీట్ గా చెక్ చేసుకుని సబ్మిట్ చేయండి. అంతే, ఇప్పుడు మీ అప్లికేషన్ ప్రొవిజనల్లీ యాక్సెప్ట్ అయిపోయింది. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.